ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సెకండ్ పార్ట్ కొంచెం డల్ అయింది. అంటే ఈ సినిమాతో అనుపమ క్రేజ్ పెరుగుతుందంటారా? అనుపమ క్రేజ్ బాగుంది అంటే చాలా బాగుంది. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా కనిపిస్తుంది. కామెడీ ఎలా అనిపించింది మూవీ? కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఎంజాయ్ ద ఎవ్రీ కామెడీ టైమ్ ఇస్ వెరీ ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చా? ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేడం? పార్ట్ 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్ట్ 3 ఉంటే గనక ఫ్రెష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆడియన్స్ ఏంటంటే సిద్ధుని ఇంకా డిఫరెంట్ గా ఇంకెక్కువ అంటే పాతది కనెక్ట్ అవ్వకుండా ఉంటే కామెడీ డైలాగ్స్ కూడా బాగుందని చెప్పి అన్నారు. కామెడీ బాగుంది. కామెడీ ఇస్ వెరీ గుడ్. వీ కెన్ ఎంజాయ్ ద మూవీ వన్స్. ఎంటర్టైన్మెంట్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? ఇచ్చినప్పుడు ఎలా ఉంది? రాధిక ఎంట్రీ ఇచ్చినప్పుడే బాగాలేదు. ఎందుకంటే ఇంకా వేరేగా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఓల్డ్ దే అలా రిపీట్ అవ్వడం కొంచెం నచ్చలేదు. బట్ ఇట్ వాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎవ్రీ సాంగ్ ఇస్ వెరీ గుడ్. ఐ ఎంజాయ్. అంటే నిన్న భీమ్స్ గారు చెప్పారు కదా చాలా బాగుంది. మేడం, నిన్న భీమ్స్ గారు చెప్పారు కదా రొమాంటిక్ సీన్స్ అన్ని బాగున్నాయి. నిన్న భీమ్స్ గారు చెప్పారు కదా మ్యాట్ ని మించి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అంటే కొంచెం ఏంటంటే ఫ్యామిలీకి తగ్గట్టు ఇంకొంచెం డౌన్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్యామిలీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం తీస్తే ఇంకొంచెం అందరూ కలిసి ఎంజాయ్ చేయగలుగుతారు. అది కొంచెం తగ్గించాలి. ఆ రొమాంటిక్ ఎఫెక్ట్ కొంచెం తగ్గించి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ గా ఉంటే బాగుంటది. డీజే టిల్లు అని పెట్టారు కదా మేడం క్యాప్షన్. డీజే బాగా వాయించారా మేడం? బాగా వాయించారు. పార్ట్ 1 ని బీట్ చేసిందా? పార్ట్ 1 ని బీట్ చేస్తుందా? బీట్ చేయకపోవచ్చు. సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ అయింది.